హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మా బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, రెండు పొరలు వేసుకొని క్లాత్ని సగానికి మలిచి ఆ రెండు కొనలు మలిచినవి మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలన్నమాట కొనలు. ఓకేనండి. కింద ఇప్పుడు ఒక మన ఒక ఇంచు మందర్ క్లాత్ వదిలేసుకొని చాక్ పీస్తో గీసేసుకోవాలి, లైన్ గీసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ చూడండి, సైజ్ బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. వెనకాల బ్యాక్ సైడ్ మార్కింగ్ ఇది. ఇలా ఒక డాట్ పెట్టుకోవాలి. కింద కప్పు పెట్టుకోవాలి, ఎంత ఉందో చూసి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని చూడండి, మళ్ళీ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. నడుము కప్పు మార్క్ చేసుకొని సైజ్ బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు కొనలు సమానంగా ఉండేటట్టు బ్లౌజ్ని పట్టుకొని రెండు సమానంగా ఉండేటట్టు. ఇప్పుడు చూడండి, సైజ్ బ్లౌజ్ కంటే ఒక ఇంచు మందం మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మన ఫింగర్లో ఒక ఇంచు మందం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి బ్యాక్ సైడ్ డాట్స్ వేయడం వలన క్లాత్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని బ్లౌజ్ని సరిగ్గా పెట్టుకొని నెక్ మార్కింగ్ పెట్టుకొని దాన్ని మంచిగా రౌండ్గా కలుపుకుంటూ రావాలి. పైన షోల్డర్ దగ్గరనేమో తక్కువ ఉండాలండి, కిందికి వచ్చేటప్పుడు రౌండ్ అనేది వెడల్పుగా రావాలి. పై వైపునేమో తక్కువ, కింది వైపు ఎక్కువ వచ్చేటప్పుడు చాక్ పీస్తోనే రౌండ్గా గీసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. టోటల్ ఇక్కడ నుంచి మనం 5 పెట్టుకోవాలి. ఏ మెజర్మెంట్ బ్లౌజ్ అయినా సరే అండి, మనం కిందికి 6 పెట్టుకోవాలి. చంక భాగంలోకి 6 పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇవి డాట్స్ని మనం డాట్స్గా కలుపుతూ ఉండాలి. ఓకేనండి. ఇప్పుడు సెంటర్లో మనం వెనకాల పిరిట్ వేయడానికి డాట్ గీసుకోవాలి. అక్కడ వర్క్ చేయకూడదు. అలా డాట్ గీసినాం కదండి, అక్కడ వర్క్ చేయకూడదు అనమాట. ఓకేనా. ఇది బ్యాక్ సైడ్ మొత్తం అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసేసి వెనకాలకి ఫోల్డ్ చేయాలి. చూడండి, వీడియోలో ఇలా ఉంది కదా, ఆ సెంటర్ డాట్స్ పెడుతున్నా చూడండి. ఈ డాట్ పెట్టిన దగ్గరికి కరెక్ట్గా క్లాత్ని సెంటర్గా మలచాలి. ఇలా మలచడం వలన మనము ఏమవుతుందంటే, ఫస్ట్ గీసినాం కదండి, చాక్ పీస్తో గీసినది అచ్చుపడుతుంది అనమాట ఇటు సైడు. ఒకసారి ఇట్లా సాఫ్ట్గా అనుకున్నాం అచ్చుపడుద్ది. మనం అచ్చుపడాలంటే కొంచెం పెన్సిల్ తిక్కుగా, అది చాక్ పీస్ తిక్కు గీసినాం అనుకోండి ఇంకా బాగా పడుద్ది. ఓకేనండి. ఇట్లా అనడం వలన అచ్చుపడుద్ది. చూడండి, అచ్చుపడుద్ది. మనం అంతా కనిపిస్తుంది చూడండి, దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది. మీకు ఇంకా కనిపించాలంటే ఫస్టే గీసేటప్పుడు చాక్ పీస్తోని బాగా దిద్దాలన్నమాట. చాక్ పీస్ని బాగా దిద్దడం వలన ఏమవుతుంది, మంచిగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, నాకు కనిపిస్తుంది. నేను వాటి మీదనే ఫోల్డ్ చేసిన. దీంట్లో కొంచెం క్లారిటీగా కనిపించలేదండి వీడియోలో, అండ్ బయట మాత్రం చాలా నీట్గా కనిపిస్తుంది. ట్రై చేయండి మీరు. కొంచెం థిక్గా చాక్ పీస్ని గీస్తే మంచిగా కనిపిస్తుంది. దాని ప్రకారం దాని మీదనే సేమ్ అలా గీయడం వల్ల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నెక్ అనేది ఈక్వల్గా వస్తుంది. 2 టైమ్స్ గీసుకోకుండా మనకి ఈజీగా ఇలా 1 టైంకే మంచిగా వచ్చేస్తుందండి. ఇప్పుడు లైట్గా ఉంది కదా, దాని మీద కొంచెం థిక్గా చాక్ పీస్ కదండి, వెంటనే రబ్ అయిపోతుంది, ఏం కాదు, అదేం ప్రాబ్లం కాదనమాట. ఓకేనా. ఇప్పుడు ఇలా గీసుకున్న తర్వాతకి వీటిలోనే వర్క్ చేసుకోవాలి. మనం ఈ ప్లేస్లోనే వర్క్ చేసుకోవాలి, లోపల చేసుకోవద్దు నెక్కి. ఓకేనా. ఎందుకంటే అది కటింగ్లోకి పోతుంది కదా, చాక్ పీస్ బయటికి ఇక్కడ మొత్తం వర్క్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇది బ్యాక్ సైడ్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాన్ని. బ్యాక్కు ఆపోజిట్గా ఎప్పుడైనా సరే హ్యాండ్స్ తీసుకోవాలండి. బ్యాక్ ఒక హాఫ్లో తీసుకున్నాం కదా, హ్యాండ్స్ అనేది నెక్స్ట్ హాఫ్లో తీసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్కి ఆపోజిట్గా తీసుకోవాలి. 2 పొరలండి. దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి మనం. 4 పొరలు అయిపోతుంది అన్నమాట. ఓకేనండి. సమానంగా మళ్ళీ మధ్యకి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఓకేనా. ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట. మళ్ళీ 1/2 ఇంచ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయండి.
హాఫ్ ఇంచ్ మళ్ళీ ఇలా ఖర్చు ఇది ఏమైనా క్రాస్ ఏమైనా ఉంటే కట్ అయిపోతుందండి. కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది, సమానంగా రావడానికని వదిలేసినాం అనమాట. ఇక్కడ ఇంచు ప్రతిదానికి ఎందుకు వదిలేసినామంటే క్లాత్ కట్ చేసేటప్పుడు వాళ్ళు సమానంగా కట్ చేయరు. అందుకని మనం వదిలేయడం వల్ల మనం కట్ చేసినాం అనుకోండి ఈక్వల్గా వస్తుంది అనమాట, క్లాత్ మొత్తం సమానంగా. హ్యాండ్ చూడండి, హ్యాండ్ ఎంత వాళ్ళది లూజ్ ఉందో అది చూసుకోవాలి. హ్యాండ్ లెంత్ చూసుకోవాలి ఎంత పొడుగుందో. ఓకేనండి. మనం డాట్స్ పెట్టేసుకోవాలి, అక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాం కదా. చంక అండి, చంకలో ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఓకేనా. సమానంగా పెట్టేసుకుని తీసేసేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు టేప్ ఉంటుంది కదండి, టేప్తోని 1.5 ఇంచు పెట్టాలి పైన. లెంత్ తీసుకున్నాం కదండి, లెంత్ దగ్గర షోల్డర్ దగ్గర 1.5 ఇంచు పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ డాట్ని అనేది చిన్న చిన్న డాట్స్తోని కలుపుతూ ఉండాలన్నమాట. కలిపితే హ్యాండ్ షేప్ ఫామ్ అవుతుందండి. కటింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే డాట్ పెట్టుకొని కటింగ్ చేసుకుంటారు, ఒకసారికి కట్ చేస్తారు కాబట్టి హ్యాండ్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మనము వర్క్ చేయాలి కదా, కటింగ్ చేయముందుకే కదండి వర్క్ చేసేది, అందుకని ఇలా గీసుకోవడం వల్ల హ్యాండ్ అనేది మంచిగా వేసుకోవచ్చు. హాఫ్ సేమ్ అండి, మధ్యకి హాఫ్కి డాట్స్ పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ హాఫ్ని ఫోల్డ్ చేయాలన్నమాట. అలా అచ్చుపట్టిద్ది. నెక్కి వేసినట్టే అండి, బ్యాక్ సైడ్ నెక్కి ఎలా చేసామో అలానే సేమ్ హ్యాండ్కి ఇట్లా హాఫ్ గీసుకొని హాఫ్ ఫుల్ హ్యాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి కనిపిస్తుంది కదా, కనిపిస్తుంటే దాని నుంచి వెళ్ళి మనం గీసుకోవాలి. సింపుల్గా అండి, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయకుండా ఇలా సింపుల్గా మార్క్ చేసుకోవాలండి. ఇలా చేసుకొని దిద్దుకొని కొంచెం తిక్కు దిద్దినాం అనుకో నెక్స్ట్ హ్యాండ్కి ఇట్లా సేమ్ ఒక హ్యాండ్ ఎలా వచ్చిందో నెక్స్ట్ హ్యాండ్కి ఇట్లా ఈక్వల్గా రావాలి కదండి. మళ్ళీ దాన్ని హాఫ్కి క్లాత్ ఉంది కదండి హాఫ్కి ఫోల్డ్ చేసేసేయాలి. ఫోల్డ్ చేస్తే ఈ హ్యాండ్ అచ్ అనేది నెక్స్ట్ క్లాత్ మీద పడుతుంది, దానికి ఆపోజిట్గా ఉన్న క్లాత్ మీద పడుతుంది. ఓకేనండి. ఇలా సాఫ్ట్గా అనుకుంటే అచ్చుపడిద్దండి. చాక్ పీస్ కొంచెం తిక్కు గీస కనిపిస్తుంది, వీడియోలో కదా క్లారిటీ కనిపిస్తలేదు, బయట మాత్రం చాలా చక్కగా కనిపిస్తుందండి నాకైతే. అది చూడండి పైన అదిగోండి దగ్గర తీసుకొస్తున్నా చూడండి, అదిగో అలా కనిపిస్తుంది కాబట్టే కదా ఫాస్ట్గా గీస్తున్నాను నేను. కనిపిస్తుందండి బయట, మీరు ట్రై చేయండి ఖచ్చితంగా కనిపిస్తుంది లైన్. ఇందులో సరిగ్గా కనిపిస్తలే కానీ వీడియోలో. ఓకేనా. 2 హ్యాండ్స్, ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్. ఇప్పుడు మనం చాక్ పీస్ లోపల మొత్తం వర్క్ చేసుకోవాలండి హ్యాండ్కి. చాక్ పీస్ బయటికి హ్యాండ్ చేయదు, ఈ సెంటర్లో ఉంది కదండి ఈ ప్లేస్లో మొత్తం వర్క్ చేసుకోవాలి మనము. ఫుల్ హ్యాండ్స్ అండి ఇవి, ఫుల్ హ్యాండ్స్. బ్యాక్ సైడ్ వచ్చింది, హ్యాండ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఫ్రంట్ కావాలండి మనకి. ఫ్రంట్ సైడ్ చూడండి, బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. కొంచెం వదిలేసుకోవాలి, ఎందుకంటే ఖర్చులకి వాళ్ళు కుట్టేటప్పుడు కట్ చేసుకుంటారు కదండి, ఎక్స్ట్రా కుట్లలకి పైన ఖర్చు పోవడానికి మనం ఎక్స్ట్రా క్లాత్ వదిలేయాలి. ఇలా వదిలేసి ఫ్రంట్ డాట్స్ పెట్టేసుకొని ఒక సైడు ఒక హ్యాండ్ సైడ్ ఇలా డాట్స్ పెట్టేసుకొని ఫ్రంట్ తీసుకోవాలన్నమాట. చూడండి సైజ్ బ్లౌజ్ ఉంది కదా, సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ చూడాలండి. ఫ్రంట్ని ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా అది ఎట్లా ఉందో అట్లనే అండి మంచిగా పెట్టుకోవాలి. క్రాస్ పెట్టుకోవాలి, కొంచెం స్ట్రైట్ పెడితే స్ట్రైట్ కటింగ్ అవుతుందండి, మళ్ళీ క్రాస్ పెట్టుకోవాలి. చంక చూడండి ఏమన్నా మళ్ళీ మనం గీసిన లైన్ అనేది ఈ క్లాత్లోకి రాకూడదు, అక్కడ ఖర్చు దగ్గర వదిలేసినాం కదండి, అది చంకల కటింగ్లో పోతుందా అని చూసుకోవాలి మనం. పోయేటట్టు చూసుకొని ఇప్పుడు రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ సేమ్ సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే చూసి మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనము ఖర్చు గిట్లా రాకుండా మళ్ళీ మొత్తం సరిపోయేటట్టు క్లాత్ సరిపోయేటట్టు పెట్టుకొని మనం డాట్స్ లాగా ఫ్రంట్ డాట్ చేసుకోవాలి. ఫ్రంట్ వాటికి మామూలుగా ఫ్రంట్ నెక్ ఒకటి పెట్టేసి సరిపోతుందండి, మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టిచ్ చేసే వాళ్ళు కట్ చేసుకుంటారు, మనం ఎందుకంటే జస్ట్ ఫ్రంటే కదండి వేసేది. అలా పెట్టేసుకొని ఒక 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ మందం లైన్ షోల్డర్ దగ్గర గీసేసుకొని మనం కుట్టుకున్నాం అనుకోండి ఫ్రంట్ అయిపోయిద్ది. ఓకేనా అండి. హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయిందండి. బ్యాక్ సైడ్ అండి అది, అక్కడ వర్క్ చేసుకోవాలి మనము. ఇది ఫ్రంట్ సైడ్, అటు సైడు హ్యాండ్స్ 2 హ్యాండ్స్ అండి. ఇంకో టోటల్ బ్లౌజ్ పీస్ అండి ఇలా ఉంటుంది.
మనం ఎందుకంటే వర్క్ చేస్తాం కదా, మగ్గం వర్క్ చేస్తాం కదండి, మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఏ వర్క్ అయినా సరే అండి, ఇలానే మెజర్మెంట్స్ తీసుకొని సైజ్ బ్లౌజ్తోని మార్క్ చేసుకొని మనం వర్క్ చేయాలి. వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు ఇంకొక ఫ్రంట్ దానికి ఆపోజిట్, ఇప్పుడు ఫ్రంట్కి ఇచ్చినాం కదండి, దీనికి ఆపోజిట్ ఇంకొక హ్యాండ్ సైడ్ ఉంది కదండి, అక్కడ కట్ చేసుకొని ఇంకో ఫ్రంట్ సైడ్ తీసుకుంటారండి. ఓకేనా అండి, ట్రై చేయండి.